హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మెన్ ఛానల్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా మనకి రానున్న 10 రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, బంగాళాఖాతంలో మనకి ఒక కొత్త ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే 20వ తారీఖున మనకి ముఖ్యంగా మధ్య బంగాళాఖాతంతో పాటుగా దానికి ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ఏర్పడుతోంది. దాని ప్రభావంతో అయితే మనకి ప్రస్తుతం కొనసాగుతున్న ఎండల తీవ్రత అనేది తగ్గి వర్షాల తీవ్రత అంటే ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అనేవి రానున్న రోజుల్లో మనకి పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. సో దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని ఇప్పుడు వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. మనం ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ అంటే ఉపగ్రహ చిత్రం చూసుకుంటే మనకి పశ్చిమ బంగాల్ కాదు జార్ఖండ్తో పాటుగా మనకి ఉత్తర ఛత్తీస్గఢ్ అదేవిధంగా మనకి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో మనకి ఒక వాయుగుండ ప్రాంతం అయితే కొనసాగుతుంది. మనకి గత వీడియోలో చూసుకున్నట్లయితే ఈ వాయుగుండం అనేది మనకి పశ్చిమ బంగాల్ వద్ద ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం మనకి అది లోపలికి ఎంటర్ అయ్యి ప్రస్తుతం ఈ ప్రాంతంలో మనకి తూర్పు భారతదేశంలోని జార్ఖండ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మనకు కొనసాగుతుంది. ఇది నెమ్మదిగా మనకి ఉత్తర భారతదేశం వైపుగా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మీదుగా ఢిల్లీ వైపు పయనించే అవకాశం అయితే మనకి ఇది రానున్న రెండు మూడు రోజుల వ్యవధిలో అయితే కనిపిస్తుంది. అలానే ఈ వాయుగుండం అయితే మనకి క్రమంగా అల్పపీడనంగా బలహీనపడి దాని తర్వాత మనకి ఇది అక్కడ డిసిపేట్ అంటే ఏంటంటే పూర్తిగా బలహీనపడిపోయే అవకాశం అయితే మనకి 20వ తారీఖు కనిపిస్తుంది. ఆ వెంటనే మనకి మరొక కొత్త ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తున్నాయండి. దాని ప్రభావంతో మనకి వర్షాలు నెమ్మదిగా ఉత్తరాంధ్రతో పాటుగా మనకి కోస్తాంధ్ర అదేవిధంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మనకి పుంజుకునే అవకాశం ఉంది. దాంతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో కూడా మనకి రానున్న రోజుల్లో వర్షాలు అనేవి క్రమేపీ పుంజుకునే అవకాశం అయితే మనకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎండల తీవ్రత అనేది మరొక 2-3 రోజుల పాటు తీవ్రంగా ఉండే అవకాశం అయితే కొన్ని ప్రాంతాల్లో మనకి కనిపిస్తుందండి. సో రానున్న 5 రోజుల వరకు వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి జిల్లాల వారికి ఒకసారి తెలుసుకుందామండి. రానున్న 5 రోజుల వరకు వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా వర్షాల తీవ్రత అనేది రానున్న 5 రోజులు ఉత్తరాంధ్రకే పరిమితం అవునుందండి. ఉత్తరాంధ్రలోనే అనేక ప్రాంతాల్లో మనకి రానున్న 5 రోజుల పాటు అంటే ముఖ్యంగా ఈరోజు 17వ తారీఖు కాబట్టి ఈ రోజు సాయంత్రం కొన్ని ప్రాంతాలు, రేపు సాయంత్రం 18వ తారీఖు సాయంత్రం కొన్ని ప్రాంతాలు, 19వ తారీఖు సాయంత్రం కొన్ని ప్రాంతాలతో పాటుగా 20వ తారీఖు సాయంత్రంలో కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకి కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తన ప్రభావంతో నెమ్మదిగా మనకి వర్షాల తీవ్రత అనేది ఉత్తరాంధ్రతో మొదలయ్యి తర్వాత మాకు గోదావరి ప్రాంతంతో పాటుగా మధ్య కోస్తాంధ్ర తెలంగాణలోని అనేక ప్రాంతాలతో పాటుగా మనకి రాయలసీమలోని పలు ప్రాంతాలు దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి మనకి రానున్న రోజుల్లో నెమ్మదిగా పుంజుకునే అవకాశం ఉంది. కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వర్షాలు అనేవి మనకి ఎక్కువ శాతం సాయంకాల సమయంతో పాటుగా మనకి రాత్రికాల సమయమే ఎక్కువగా నమోదే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి మనకి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కాబట్టి అదే కాకుండా ఉపరితల ఆవర్తన ప్రభావంతో కురిసే వర్షాలు కాబట్టి మనకు ముసురు టైప్ అంటే ముసురు వాతావరణం అనేది ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. కానీ వర్షాల తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకి సాయంకాల సమయం రాత్రికాల సమయంలో ఉండే అవకాశం అయితే రానున్న రోజుల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ చార్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది ఏంటంటే రానున్న 5 రోజుల వ్యవధిలో వాతావరణం అంటే ఇప్పుడు ఈరోజు 17వ తారీఖు 17, 18, 19, 20 అంటే ఈ 5 రోజుల వ్యవధిలో కూడా మనకి ముఖ్యంగా వర్షాలు వచ్చేసి శ్రీకాకుళం జిల్లాతో పాటుగా పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లితో పాటుగా విజయనగరం జిల్లాల్లో మనకి అక్కడక్కడ మనకి ఉరుముల మెరుపులతో కొన్ని వర్షాలు అయితే 20వ తారీఖు వరకు నమోదే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా మనకి తెలంగాణలోని కాస్తంత మనకి ఛత్తీస్గఢ్ మహారాష్ట్రను ఆనుకున్న ప్రాంతాలు అంటే ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పెద్దపల్లి, ములుగు, వరంగల్ ఈ పరిసర ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాతో పాటుగా మనకి కొన్ని జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే రానున్న 5 రోజుల వరకు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. హైదరాబాద్తో సహా దక్షిణ తెలంగాణ కావచ్చు రాయలసీమలో కూడా మనకి తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న 5 రోజుల వరకు కనిపిస్తుంది. దాంతో పాటుగా మధ్య కోస్తాంధ్ర, గోదావరితో పాటుగా మనకి ప్రకాశం జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న 5 రోజుల వ్యవధిలో
కనిపిస్తోంది. కానీ దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం చెదురుమదురుగా అక్కడక్కడ తిరుపతి, నెల్లూరు దక్షిణ భాగాలతో పాటుగా మనకి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ మనకి చెదురుమదురుగా అయితే వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న 5 రోజుల వరకు మనకు కనిపిస్తుంది. ఎక్కువ శాతం మనకి ఎండలే అధికంగా ఉండే అవకాశం అయితే వచ్చే 5 రోజుల వరకు ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో మనకి 37 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి. కానీ దాంతో పాటుగా రానున్న రోజుల్లో వర్షాలు అనేవి క్రమేపీ మనకి పుంజుకునే అవకాశం అయితే ఉంది. మొదటగా మనకు ఉత్తరాంధ్రతోనే వర్షాలు మొదలవుతాయి. దాని తర్వాత నెమ్మదిగా మనకి వర్షాలు అనేవి అనేక ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులను మనకి రానున్న రోజుల్లో అనుకూలించే అవకాశం అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తోందండి. మనకి ఉపరితల ఆవర్తన ప్రాంతం ఎక్కడ ఏర్పడుతుంది, ఆ ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఎటువైపుగా కదులుతుంది, దాని యొక్క వర్షాల తీవ్రత అనేది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఏ ప్రాంతాలు అధికంగా ఉంటుందో ఒకసారి మనం డీటెయిల్గా ఇప్పుడు చూసుకుందాం. మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది 20వ తారీఖున మనకి ఇక్కడ ఈ మార్క్ చేసిన ప్రాంతం అంటే దాన్ని ఆనుకున్న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతుంది. దాని ప్రభావంతో ఏంటంటే మనకి కన్వర్జెన్స్ జోన్ అంటే 2 గాలులు కలిసే జోన్ అంటాం దాన్ని. మనం చెప్పాలంటే విండ్ కాన్ఫ్లుయెన్స్ అనొచ్చు, విండ్ కన్వర్జెన్స్ అని కూడా అనొచ్చు. ఆ జోన్ అనేది మనకి మొదట ఉత్తరాంధ్ర మీద స్టార్ట్ అవుతుంది. అంటే చూసుకుంటే ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఫామ్ అయితే ఇటువైపు నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్య భారతదేశం నుంచి మనకి అటు పశ్చిమ భారతదేశం నుంచి మనకి గాలులు వచ్చి మనకి ఉత్తరాంధ్ర వైపు కలుస్తున్నాయి. అంటే ఉత్తరాంధ్ర వైపు కలిసే టైంలో మనకి ఏంటంటే ఉత్తరాంధ్రలో మొదటగా థండర్ స్టార్మ్స్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మనకి స్టార్ట్ అయ్యి క్రమేపీ మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా పుంజుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం వచ్చేసి మనకి ఆంధ్ర వైపుగా కదిలే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ ఆంధ్రతో పాటుగా మనకి దక్షిణ ఒడిస్సాతో పాటుగా ఉత్తరాంధ్ర వైపు కదిలే అవకాశం కనిపిస్తున్నందున మనకు వర్షాల తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉంది. కానీ గుర్తుపెట్టుకోవాలి, వర్షాలు అనేవి మనకి సాయంకాల సమయం, రాత్రికాల సమయంలో అధికంగా ఉంటాయి. మధ్యాహ్న కాల సమయంలో మనకి తక్కువగా ఉండే అవకాశం, మధ్యాహ్న కాల సమయం వరకు మనకి ఎండలో ఉండే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి కనిపిస్తుందండి. ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. సో రానున్న 10 రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఒకసారి తీసుకుందాం. అంటే ఇందాక మనం 5 రోజుల వరకు వాతావరణ పరిస్థితి తీసుకున్నాం. కానీ ఇప్పుడు 10 రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఒకసారి చూసుకున్నట్లయితే 10 రోజుల వరకు చూసుకుంటే మనకి కోస్తాంధ్ర తీరంలో మనకి అత్యధిక వర్షపాతంతో పాటుగా మనకి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కూడా మనకి అత్యధిక వర్షపాతం అనేది ఉండే అవకాశం కనిపిస్తోందండి. ఎక్కువ శాతం మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మాత్రమే ఉంటాయి. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వర్షాలు అంటే ఏదో ముసురు టైప్ వాతావరణం ఉండే అవకాశం అయితే మనకి ఎంత మాత్రమూ రానున్న 10 రోజుల వరకు మనకి కనిపించడం లేదు. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకి వర్షాలు అనేవి ఎక్కువ శాతం సాయంకాల సమయం, రాత్రికాల సమయంలో మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, అదేవిధంగా మనకి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో, పల్నాడు జిల్లాల్లో కూడా మనకి విస్తారంగా భారీ ఉరుములు వర్షాలు అనేవి 20వ తారీఖు నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ వర్షాలు మరొక మనకి 20 నుంచి 25 వరకు కొనసాగే అవకాశం అయితే కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. దాంతోపాటుగా తెలంగాణలోని వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, హనుమకొండతో పాటుగా మనకి ఖమ్మం జిల్లాతో పాటుగా జగిత్యాల, భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, గద్వాల్, నారాయణపేట, వనపర్తి పరిసర ప్రాంతాలు అంటే తెలంగాణ ప్రాంతాలు అన్నింటిలో కూడా మనకి ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు 20వ తారీఖు తర్వాత నుంచి మనకి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్ కట్గా ఈ రెడ్ కలర్ ఉన్న ప్రాంతాలన్నింటిలో మనకి విస్తారంగా ఉరుములు మెరుపులు వర్షాలు ఉండే అవకాశం అయితే 20వ తారీఖు తర్వాత మనకి కనిపిస్తుందండి. ఇంకా దక్షిణ కోస్తా, రాయలసీమ విషయానికి వస్తే ఏంటంటే మనకు కోస్తాలో ఎలానో వర్షాలు అనేవి పెరుగుతాయి. ఎందుకంటే మనకు ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తాతో పాటుగా తెలంగాణలో వర్షాలను పుంజుకునే అవకాశం అయితే రానున్న రోజుల్లో కనిపిస్తోంది. కానీ దక్షిణ కోస్తా, రాయలసీమ విషయానికి వస్తే మనకి చెప్పుకోదగ్గ వర్షాలు అయితే కొన్ని ప్రాంతాలు ఉండే అవకాశం అయితే ఉంది. తప్పకుండా వర్షాలను రాయలసీమలో ఈ సంవత్సరం ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ నెలలో మనకి ఎక్కువ వర్షాలు అనేవి ఫోకస్ చేస్తుంది రాయలసీమలో. దాంతో పాటుగా మనకి నెక్స్ట్ వచ్చే స్పెల్ అంటే ముఖ్యంగా 20వ తారీఖు నుంచి 25 మధ్య మనకి రాయలసీమలో వర్షాలు అనేవి ఓ మాదిరి వర్షాలు అంటే కోస్తాంధ్ర, తెలంగాణతో పోల్చుకుంటే తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అంటే అలా అని చెప్పి మరీ ఎక్కువ అని చెప్పను, అలా అని చెప్పి మరీ తక్కువ అని చెప్పను. ఒక మీడియం రేంజ్లో అయితే వర్షాలు అయితే మనకి రాయలసీమ జిల్లాలో, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఉంది. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, నెల్లూరు, అదేవిధంగా తిరుపతి జిల్లాతో పాటుగా మనకి సత్యసాయి, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అయితే రానున్న రోజుల్లో ఉండే అవకాశం ఉంది. కానీ కోస్తాంధ్ర, తెలంగాణతో పోల్చుకుంటే కాస్తంత తక్కువ వ్యవధిలో అంటే ఎక్కువ చోట్ల కాకుండా తక్కువ చోట్లలో వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో కనిపిస్తోందండి. ఇదండి ఓవరాల్ అప్డేట్.
మన ఛానల్లో రైతు వెదర్ అప్డేట్స్ అయితే అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనకి చూసుకుంటే వాతావరణ విశ్లేషణ అనేది ఎప్పటికప్పుడు అంచనాల ప్రకారం జరుగుతుంది కాబట్టి చాలామంది రైతులు ఫాలో అవుతున్నారు. అండ్ ఎంతోమంది రైతుల నమ్మకాన్ని అయితే మనం గెలుచుకున్నాం కాబట్టి సంవత్సరం నుంచి మన ఛానల్ అయితే కొనసాగుతుంది. మీరు తోటి మిత్రులు రైతు మిత్రులు కూడా ఈ ఛానల్ షేర్ చేస్తూ వెదర్ అప్డేట్స్ కూడా మనకి ఎప్పటికప్పుడు యాక్యురేట్గా ఉండే అవకాశం అయితే మన ఛానల్లో ఉంది కాబట్టి అందరూ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్మెన్.